ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను ఇంతకాలం అలనాటి ఆణిముత్యాల కార్యక్రమం మీకు అందిస్తున్నాను. ఈరోజు ఒక కొత్త వీడియోతో మీకు పరిచయం చేయబోతున్నాను. ఇది కొంత వాస్తుకు సంబంధించి కూడా ఉంటున్న అంశం. మీకు నచ్చుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. మీకు అంటే వాస్తుకు సంబంధించినటువంటి మొక్కలు, ఆ మొక్కల యొక్క మనకి ప్రయోజనం గురించి నేను చెప్తున్నాను. మీకు కోట్లు సంపాదించి పెట్టే ఒక దివ్యమైన సంపదల్ని సమకూర్చే మొక్క గురించి వివరిస్తాను. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మీ మిత్రులకు ఇవ్వండి, షేర్ చేయండి. ఈ అమూల్యమైన మొక్క గురించి వారికి కూడా తెలుస్తుంది. ఇక వీడియోలోకి వెళ్దాం. ఆ మొక్క పేరు నేల ఉసిరి. నేల ఉసిరి అనే మొక్క. దీన్ని మీ ఇంట్లో పెట్టుకుంటే కోట్లాది రూపాయలు మీకు వచ్చి పడతాయి. లక్ష్మీదేవి మీ ఇల్లు విడిచి వెళ్ళదు. అది చాలా చిన్న మొక్క. దీన్ని డబ్బు పెట్టి కొనక్కర్లేదు. తోటల్లోనూ గుబురుగా ఉండే చెట్లలోనూ ఉంటాయి మొక్కలు. ఈ మొక్కను చాలా తేలిగ్గా గుర్తుపట్టవచ్చు. ఒక 1/2 మీటరు పొడవు కంటే ఎత్తు పెరగదు ఇది. దీని ఆకులు చింత చెట్టు ఆకుల్లా చిన్నగా ఉంటాయి. అంటే దీని క్రింద ఒక చిన్న కాయలు కూడా ఉంటాయన్నమాట. వాటిని గుర్తుపట్టి సున్నితంగా మొక్క వేళ్లతో పెకలించి బయటకు తీయండి. తీసిన తర్వాత వేర్లను శుభ్రంగా కడగండి. ఆ వేర్లకు పసుపు కుంకుమ రాయండి. ఒక పసుపు గుడ్డలో ఆ వేరుని చుట్టి మీరు డబ్బు పెట్టుకునేటటువంటి బీరువాలో పెట్టండి. అది మీరు ఎలా చేస్తారంటే ఆదివారం ఉదయాన్నే సూర్యుడు రాకముందే వెళ్ళి ఆ మొక్కను తీసుకోండి. చెప్పులు లేకుండా వెళ్ళి తీసుకురండి. తీసుకుని ఈ విధంగా ఆ మొక్కకు నమస్కరించండి. ప్రకృతి మాత, నేల ఉసిరి, నా కుటుంబంతో నేను ధన కనక వస్తు వాహనాలతో తొలుతూగేలా చేయి తల్లి అని మీరు నమస్కరించండి. ఆదివారం తెల్లవారుజామున మీరు పరిశీలించిన ఆ మొక్క వద్దకు వెళ్ళి చెప్పులు లేకుండా వెళ్ళి శుచిగా స్నానం చేసి అప్పుడు మళ్ళీ అమ్మవారే ఆమె లక్ష్మీ స్వరూపం అనమాట. నేల ఉసిరి అనే మొక్క పూజ చేసినప్పుడు అంటే ఆ మొక్కను తీసుకొచ్చి మీరు బీరువాలో పెడతారు కదా. పెద్ద మొక్క ఏం కాదు, చిన్న మొక్క. అది చక్కగా ఓ పక్కన బీరువాలో పెట్టండి. పెట్టిన తర్వాత రోజు మీరు పూజ చేసుకునేటప్పుడు ఆ మొక్కకు అగరబత్తీలు పొగ చూపించండి, ధూపం. మనసులో నమస్కరించుకోండి. మీకు మంచి ఫలితం కలిగి సర్వశుభాలు మీకు కలుగుతాయి. ఈ నేల ఉసిరి మొక్కకు గురించి ₹1 కూడా మీరు ఖర్చు పెట్టక్కర్లేదు. ఇది తోటల్లోనూ అలాగే కొన్ని గుబురుగా ఉండే చెట్ల మధ్యన పెరుగుతుంది. ఇది చాలా తేలిగ్గా గుర్తుపెట్టవచ్చు. అదిగో చూడండి, చిన్న చిన్న కాయలు కూడా ఉంటాయి దానికి. ఆ కాయలను కూడా మీరు గుర్తుపట్టవచ్చు. చాలామంది ఇంతకుముందు నేను కొంతమందికి చెప్పాను. వాళ్ళు ఈ మొక్క తీసుకుని వెళ్ళి సర్వ సంపదలు వాళ్ళు పొందగలిగారు. అంచేత ఈ నేల ఉసిరి అనేటటువంటి ఒక దివ్యమైనటువంటి ధనాన్ని కురిపించేటటువంటి ఒక లక్ష్మీ స్వరూపం ఈ మొక్క. కాబట్టి ఈ మొక్కను తప్పకుండా మీరు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోండి. ఈ వీడియో షేర్ చేయండి ఎవరికైనా. నమస్తే, సెలవు.